హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్యామ్లీ కిచెన్. ఇవాళ రెసిపీ వచ్చి కొత్తిమీర టమోటా పచ్చడి. ఈ రెసిపీ చాలా బాగుంటుంది దోశ, ఇడ్లీ, రైస్లోకి. ఇప్పుడు తయారీ విధానం: ముందుగా శుభ్రంగా కడిగిన కొత్తిమీరని ఈ విధంగా కట్ చేసి తీసుకోవాలి. తర్వాత వేయించిన పల్లీలని పొట్టు లేకుండా తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 2 లేదా 3 ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటిని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని వేరే గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో ఇంకొద్దిగా ఆయిల్ వేసి జీలకర్ర, కట్ చేసుకున్న టమోటాలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ టమోటాలంతా ఆయిల్లో మగ్గిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఈ విధంగా వదిలేస్తే కొత్తిమీర అంతా ఈ విధంగా దగ్గర పడుతుంది. ఇప్పుడు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు, కొద్దిగా చింతపండు వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ గిన్నెలోకి వేయించిన పచ్చిమిర్చి, ఎండుమిర్చి, 10 నుండి 12 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని తర్వాత వేయించిన పల్లీలు, రుచికి సరిపడా సాల్ట్ వేసి ఈ విధంగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర వేసుకొని కొద్దిగా వాటర్ కలిపి మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసి దూరగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేయాలి. తర్వాత ఇందులోకి కొద్దిగా ఇంగువ వేసి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొత్తిమీర చట్నీ ఇందులోకి వేసి ఒకసారి ఇదంతా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు దించేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర చట్నీ రెడీ అయింది. మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ దోశ, ఇడ్లీ, రైస్లోకి చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.